హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వ్లాగ్లో 12:30 అవుతుంది. ఇప్పుడైతే పడుకుంటున్నానని చెప్పాను కదా, అలా పడుకున్నానో లేదో అండి, ఈ లోపల రోడ్డు మీద సౌండ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. డప్పుల సౌండ్. అమ్మవారు వచ్చేసారేమో అనేసి త్వరగా అయితే లేచి బయటకు అయితే వచ్చానండి. అమ్మవారు రాలేదు. బుట్ట బొమ్మలు ఇవన్నీ మా వీధికి అయితే వచ్చాయి అనమాట. ఇలా లాస్ట్ ఈ ఇయరే వచ్చాయండి, అంతకుముందు రాలేదు. మా పక్క వాళ్ళు మాది ఈ వీధి కాదా, మాది గోగులమ్మ అమ్మవారి జాతర జరిగే వీధే కదా, మా ఇంటికి పుట్టబొమ్మల్ని తీసుకురావట్లేదు అనేసి అంటే అప్పటి నుంచి పుట్టబొమ్మల్ని ఇటువైపు అయితే తీసుకుని వస్తున్నారు అనమాట. సో పుట్టబొమ్మల ఆట అయిపోయిన తర్వాత వెళ్ళి పడుకున్నానండి. జస్ట్ ఒక 1 అవర్ పడుకున్నానేమో అంతే. మళ్ళీ 3 o'clock ఆ టైంకి అయితే అమ్మవారిని ఇంటికైతే తీసుకొచ్చారనమాట. అమ్మవారిని గరగలు అంటారండి, దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతారు, ప్రతి ఇంటికి వెళ్తారనమాట. సో అమ్మవారు గరగ ఎత్తుకున్న వాళ్ళకి పసుపు నీళ్ళతో కాళ్ళు అయితే కడిగి ఇంకా వాళ్ళకి బియ్యము, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు కానుక కింద ఎంతో కొంత డబ్బులు అయితే ఇస్తూ ఉంటారన్నమాట. సో అలాగా అందరూ అయితే అమ్మవారిని తీసుకుని ఇంటికి వస్తే వస్తారండి. ఒక్కళ్ళ ఇంటికని కాదు, నరసాపురంలో అక్కడ ఎన్ని ఇల్లులు ఉంటే అన్ని ఇళ్ళకి అమ్మవారిని అయితే తీసుకుని వెళ్తారనమాట. సో ఇలాగా మా ఇంటికి వచ్చేసరికి టైం అయితే 3:15 అలా అవుతుందండి. కానీ అది చాలా దూరంలో ఉండంగానే మనకి సౌండ్స్ అయితే వినిపిస్తాయి అనమాట, డప్పుల సౌండ్లు. ఇంకా అసలు కంగారుగా అనిపిస్తుందండి. మంచి నిద్రలో ఉన్నప్పుడు సౌండ్స్ వచ్చినాయి అంటే ఎలా ఉంటుంది. అది మా పక్కింటి వాళ్ళకి అంటే మా బెడ్రూమ్కి విండో ఉంటుంది కదా, అటు సైడ్కి వినిపించినప్పుడు గుండెల్లో దడొచ్చేసింది అనమాట. మను అయితే నిద్రలో భయపడిపోయి ఏడ్చిందండి. ఇంకా అప్పుడు నేను మనుని మా హస్బెండ్కి అప్పచెప్పి నేనైతే బయటకు వచ్చానండి. ఇంకోటి ఇప్పుడు అమ్మ అయితే బియ్యము, దేవుడికి దీపము ఇవన్నీ అయితే ఇలాగ పెట్టింది కదా, కొంచెం కానుక అలాగా. సో వాళ్ళకి ఇప్పుడు పసుపు నీళ్ళతో కాళ్ళు అయితే కడిగేసి దండం అయితే పెట్టుకుంటుంది అనమాట. సో మనం కూడా పెట్టుకోవాలనుకుంటే వెళ్ళి పెట్టుకోవచ్చండి. నేను ఇంకా వీడియో తీస్తున్నాను అనేసి దూరం నుంచి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. ఇంకా వీళ్ళకి మనము ఎంతైనా కానుక ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అయితే ముందే గోగులమ్మ అమ్మవారికి కానుక అనేసి వచ్చారనమాట, చందా అనేసి వచ్చారు. సో అప్పుడైతే అమ్మ చందా రాయిపించింది. సో ఇంకా మళ్ళీ ఇవ్వలేనండి అనేసి చెప్పిందనమాట. ఇప్పుడు వీళ్ళైతే పాన్పేస్తున్నారండి. మొత్తం ఎన్ని గరగలు అయితే ఎత్తుకుని వచ్చారో అవన్నీ అయితే అక్కడ పెట్టి పాన్పు అయితే వేస్తున్నారు. ఇంకా వెంకటేశ్వర స్వామి నాటకం అయితే వేశారు కదా డ్యాన్సుల కింద, వాళ్ళు కూడా అయితే వచ్చారండి. నిజంగా వెంకటేశ్వర స్వామి డ్యాన్సులకి నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అసలు అదొక రకంగా అయిపోయిందండి, ఎమోషనల్ కింద అలా అయిపోయింది నేను. అసలే నా మనసు చాలా రకరకాల ఆలోచనలతో అలా ఉంటుంది. సో నేను ఇంకా వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటే అది చూస్తూ మనసులో నాకు ఏదైతే నెరవేరాలని అనుకుంటున్నానో అది అలాగా వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళకే చెప్పి ఏదో అలాగా అసలు ఆ దేవుడిని నిజంగా చూస్తున్నాను అన్నట్టుగా అనిపించింది అనమాట. అంత బాగా చేశారండి వాళ్ళు. నాకు బాగా నచ్చింది ఈసారి గోకులమ్మ అమ్మవారి జాతరలోని. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇప్పుడు టైం అయితే 8 o'clock అవుతుంది. ఈరోజు నైవేద్యాలు అనమాట. నిన్న గోకులమ్మ అమ్మవారి జాతర జరిగింది కదా, ఈరోజు నైవేద్యాలు. నా చిన్నప్పుడు అయితే నైవేద్యాలకి కోడిని తీసుకొచ్చి దాన్ని అదే మెడ తిప్పి ఇలా ఏదో చేసేవారు నా చిన్నప్పుడు. కానీ ఇంక ఇప్పుడు అమ్మని అయితే చేయట్లేదండి. పొద్దున్నే అన్నం వండేసి పొంగు పునుకులంట అవి అయితే చేసిందనమాట. అవి చేసి ఇంకా దేవుడికి అయితే తెలగపిండి కూరతో పెట్టేసి దండం అయితే పెట్టేసుకుంది. ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతుందండి. ఇది వరకు ఇట్లాగా కోడి ఇవి చేయట్లేదు. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇంకా మేము కోడి అయితే పెట్టుకోవట్లేదు అనమాట. సో ఇలాగ నైవేద్యాలు అయితే అయినాయి. టైం అయితే 11 o'clock అయ్యిందండి. మార్నింగ్ చెప్పాను కదా 4 o'clock అయితే పడుకున్నానండి. 4కి పడుకుని నేను లెగ్సేసరికి 8 అయ్యింది. 8కి లెగ్సాక అమ్మ అయితే దేవుడికి నైవేద్యాలు అయితే పెట్టుకుంది. తర్వాత నేను మను స్నానం చేసేసింది, నేను చేసేసి మేమిద్దరం రెడీ అయిపోయామన్నమాట. నేనైతే ఈ సారీ కట్టుకున్నానండి. ఈ సారీ ఎప్పుడో మా పెద్దన్నయ్య పెళ్ళికి తీసుకున్నాను నేను ఈ సారీ. అప్పట్లో ఇది 2000 రూపీస్ అనమాట, భీమవరం అమ్మ సిల్క్స్లో. అమ్మ అయితే నా కోసం కొనుక్కొచ్చింది. అప్పట్లో నాకు అసలు ఈ సారీ నచ్చలేదండి. సో నచ్చక నేను ఇది కట్టుకోను అని అప్పుడు కట్టుకోలేదు. ఆ తర్వాత నా పెళ్ళి అయ్యాక ఇది బ్లౌజ్ కుట్టించుకుని అప్పుడైతే కట్టుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు బ్లౌజ్ అండి ఇది. మీ అన్నయ్య పెళ్ళి 15 ఏళ్ళు అవుద్దా? 15 ఏళ్ళ క్రితం సారీ ఇప్పుడు కూడా ఉందా? 15 ఏళ్ళు అవ్వదులే, 13, 14 అవుతుంది. అదే 15 దాకా అయింది కదా. సో అప్పుడు సారీ ఇప్పుడు అయితే కట్టుకున్నానండి. ఎందుకంటే ఈ సారీ చాలా మెత్తగా ఉంటుంది. అప్పుడు కుట్టించుకున్న బ్లౌజ్ అండి. మధ్యలో పెళ్ళైన కొత్తలో ప్రెగ్నెన్సీ టైంలో 2 కుట్లు ఇప్పించాను అంతే.
ఇప్పటికి సరిపోయింది. కాకపోతే అప్పట్లో నెక్ ఎంత పైకి ఉండేది. అప్పుడు ఇది మోడల్ అనమాట, ఇలా బ్లౌజ్కి ఇలాగా పెట్టుకునేది. ఇప్పుడు ఈ జడ వెనక్కి వేసుకుంటే జుట్టు అంతా పీకేస్తుందండి. సో అందుకే జడ వెనక్కి వేసుకోలేకపోతున్నాను. సో ఇలా అయితే రెడీ అయ్యానండి. ఇప్పుడు గోగులమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా ఉమా, మేమంతా కలిసి అయితే ఇప్పుడు గోగులమ్మ గుడికి అయితే వెళ్తున్నామండి. నాకేమిటో అసలు వ్లాగ్ అయితే ఇబ్బంది కావట్లేదు, వేడిగా ఉంది, ఉడుకొచ్చేసింది, బాగా దాహం అయితే వేస్తూ అలా ఉందనమాట. పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను. సరే అయితే ఇప్పుడైతే గోగులమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్దామండి. మాతో పాటు మీరు వచ్చేయండి. అక్కడ వీడియో తిస్తావా? ఇప్పుడు మా అమ్మ మీద ఫ్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇది నిన్న తీర్థంలో పిల్లలు కొనుక్కున్నారు మా సిద్ధు. ఇది మొక్కల మీద పెట్టి, అమ్మ మొక్క మీద ఏదో ఒక పాము ఉందే అనేసి అంటాను. ఇక్కడ కొన్ని పువ్వులు పడ్డట్టున్నాయి. ఇది ఏంటమ్మా నల్లగానే? ఇది కాదు, ఇలారా అది చూడు. తొండకాయ బాగుంది. ఎల్లకో ఎళ్ళకు దగ్గరికి పాము కాదు, చూడాలి. పామది తొండకాయ ఎల్లు ఒంగలేసుకుంటే చూడండి. పాపు చూడండి. ఇప్పుడు పూలు కోసినప్పుడు చూడలేదా? చూసుకోమంటారా? పామండి పైన ఇక్కడ నేను పువ్వులు మా ఆయన అసలు మొండోడు వెళ్ళిపోతాడు. అది మా షాను మా ఆయన చేద్దామంటే చెడగొట్టేసింది మొత్తం. మా అమ్మ బాగా పట్టదండి మా అమ్మ. అది భయపడిపోయింది. ఎక్కడ గుడికైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి మొత్తం అందరమును. నిజంగా అమ్మ అయితే చాలా భయపడింది. గుడికి వెళ్ళాను కానీ అమ్మ అంత భయపడ్డది, ఎలా ఉందో ఏంటనేసి మనసంతా అమ్మ మీదే ఉండిపోయింది నాకు. మళ్ళీ ఫోన్ చేసి అమ్మ భయపడ్డావు కదా, ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నానమ్మా నేను, మీరు గుడికి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకుని రండి అనేసి అమ్మ అయితే చెప్పిందండి. నిన్న రాత్రి చెప్పాను కదా, నిన్న వ్లాగ్లోని తీర్థం అయితే వెళ్ళాము. మా షాను ఆ జంపింగ్స్ అది ఎక్కుతాను అందనేసి. సో అది ఎక్కిన తర్వాత అక్కడ బొమ్మలు అయితే అమ్ముతున్నాను అనమాట. అక్కడ పాము ఉంది. పాము ఉంటే 50 రూపీస్. అది మా సిద్ధు ఉన్నాడు కదా, నాకు అదే కావాలి అంటే అదైతే కొన్నామండి. మా అక్క కొంది. సో సరదాగా మా అమ్మని చేశాను. ఫస్ట్ మా వారిని చేద్దామని నేను సైలెంట్గా తీసుకెళ్ళి నాన్న వెనకాల పెట్టమ్మా ఇది, డాడీ ఏమో నన్ను వీడియో తీస్తున్నారు కదా, ఇందాక నేను గుడికి వెళ్తున్నానని చెప్పి మాట్లాడుతున్నాను కదా, సో నేను డాడీని ఫ్రాంక్ చేస్తానమ్మా అంటే ఈ షాను ఏం చేసింది, తీసుకెళ్ళి వాళ్ళ డాడీ ఒళ్ళో పెట్టిందండి. అసలు మా ఆయనకి మామూలుగానే భయం లేదు, అన్నిటికి మొండిగా వెళ్ళిపోతారన్నమాట. అలాంటిది తీసుకెళ్ళి ఒళ్ళో పెడితే మా ఆయనకి భయం వేస్తుందా, అలా చేసిందండి మా షాను. అందుకనే ఇంకా అమ్మని చేద్దాం అనుకున్నాను కానీ అమ్మ అసలు నిజంగా చాలా భయపడిపోయింది. చెట్టు మీద పెట్టడం మెయిన్ ప్లస్ పాయింట్ అయ్యిందనమాట. ఏ మంజు ఒక నిమిషం ఉండు, అదేంటే తలభద్ర ఏదట్టు అయిందండి. అయ్యయ్యో చీర పడిపోద్ది. అయ్యా అది
మా అక్కని చూసి నేర్చుకుంటాను ఇప్పుడు వాళ్ళు కొబ్బరి కొడతాం. కొబ్బరికి కొట్టడం ఇలా కూడా కదండి. దేవుడికైతే దండం పెట్టేసుకున్నామండి. మా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్ మంజు అనేసి తనకు అనిపించింది అనమాట. తనతో చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాము. భలే హ్యాపీగా ఉంటుందండి ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా కనిపించి చిన్నప్పుడు జరిగినవి లేకపోతే మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని వాళ్ళందరి గురించి తెలుసుకుని మాట్లాడుకుంటే భలే ఉంటుంది కదా. ఇంక ఇక్కడ మా షాను అయితే చూసిందండి. ఎప్పుడో కిచెన్ సెట్ అడిగింది. నేను అన్నానంట గోగులమ్మ జాతరకి అక్కడ అమ్ముతారు అక్కడ కొంటాను అన్నానంట. ఆ విషయం కూడా నాకు గుర్తుకు లేదండి. నువ్వు ఎప్పుడో నాకు చెప్పావు ఆ రోజు చెప్పావు అని అయ్యయ్యో చెప్తుంది. నాకు అసలు గుర్తుకు లేదు. ఇంకా మా ఆయన సరే అయితే ఒక సెట్ కొందాము పదా అన్నారు. ఇది ఒక సెట్ అన్నది కాస్త పిల్లలందరూ నాకు ఇది కావాలి అని అంటే ఇంకా ఎవరి కాళ్ళు వాళ్ళ పిల్లలకి కొనుక్కుంటా కూర్చున్నారు. అలాగా ఒక 500 రూపీస్ అయితే ఆయనకి సేల్ అయ్యిందండి. మా షాను అయితే కిచెన్ సెట్ కావాలి అని అడిగింది. సో ఇంకోండి కిచెన్ సెట్ అయితే కొనిచ్చాము. ఇది 150 అలా చెప్పారండి. 100 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. చెప్పారేమో అది నమ్ముతున్నాడు వచ్చేద్దామని చూడు అని చెప్పేసానంట. మళ్ళీ ముంచు వస్తాను చూస్తాను అను అయ్యి బాబాయ్ ఫోన్ చేస్తుంది అంతే కదమ్మా. మిక్సీ లంచ్ బాక్స్ నీ లంచ్ పెట్టుకోమ్మా. మసాలా పేరు కూడా ఉందమ్మా నీ దగ్గర. కుకింగ్ ఆయిలా వెళ్ళియే అంగో నిజమే అక్కడికి వెళ్ళి పట్టదే. అమ్మో అమ్మో భలే ఊరేస్తున్నావమ్మా. హాట్ బాక్స్ ఇంటికి వెళ్ళాక నీ ఫ్రెండ్స్ అందరితో ఆడేసుకుంటామా అన్వి వాళ్ళతోటి. 2 హాట్ బాక్స్ వచ్చినాయిరా. వాళ్ళు కొనుక్కున్న బొమ్మలతో ఇంకా ఫుల్ అయితే ఆడుకున్నారండి. నిన్న జాతర రోజు అమ్మ వంటలు ఎక్కువ చేసేసిందని చెప్పాను కదా. చేపల కూర వండకమ్మ ఎవరు తినరే పలావు అవి తింటారు కానీ వంటే మా అమ్మమ్మ సరిపోతే ఇబ్బంది అయిపోద్ది అది అయిపోద్ది అనేసి ఇంకా చేపల కూర అయితే వండేసిందండి. కనీసం చేపల కూరలో స్పూన్ వేసి టేస్ట్ చూసిన వాళ్ళు కూడా లేరు. అందరూ చికెన్ కూర పలావే తిన్నారు. గారెలును చేపల కూర కానీ అన్నం కానీ ఎవరు తినలేదనమాట. సో మళ్ళీ రోజు మరి సతీష్ గారు ఉన్నారు కదమ్మా వేరే కూర వండుతాను అది ఇది అందుకని ఎందుకమ్మా అన్ని కూరలు అంత పని పెట్టుకోకు రాత్రి కూర వేడి చేసి పెట్టే సరిపోతుంది అని అన్నానండి. సో ఇంకా అమ్మ అయితే ఆ కూర వేడి చేసేసి పెట్టిందనమాట. ఇంకా నేను వచ్చాను అని జున్ను అయితే చేసిందండి. ఈ జున్ను పాలు కొంచెం విరిగిపోయినాయి అంట. సో జున్ను అయితే అస్సలు బాగా రాలేదు. జ్యూసీగా అలా ఉందనమాట. విడిపోయి అయినా కానీ జున్ను టేస్ట్ ఉంది కానీ జున్ను గడ్డలాగా రాలేదంతే. బాగుందండి. ఇంకా నేను జున్ను ఒక కప్పు అయితే తినేసిన తర్వాత మా చిన్నమ్మ వాళ్ళకి మా ఎదురుగుండా ఉన్న ఉమ్మ వాళ్ళకి అయితే ఇచ్చామన్నమాట. ఫోటో తీయమన్నావా మర్చిపోయాను. వెళ్ళొస్తాను నాన్న. బాయ్ బాయ్ చెప్తా పెట్టేసాను బ్యాగ్లో పెట్టేసాను. మంచిది వెహికల్ అవుతున్నాయి ఫస్ట్ అది పొద్దు నుంచి అది కవర్ ఆడడం. బొద్దిమావయ్య వెళ్ళొస్తానే బాయ్ బాయ్ మేరీ జ్యోతి తాకు చెప్పేసి చిన్నమ్మంది ఇక్కడ బాయ్ చిన్నమ్మ జ్యోతి వెళ్ళొస్తానే బొమ్మకి చెప్పు. 1 అవర్ ముందే మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మా నరసాపురం రైల్వే స్టేషన్ స్లోగా చాలా చేంజ్ అయిపోయింది. కానీ నాకు చిన్నప్పుడు ఉన్న రైల్వే స్టేషనే చాలా నచ్చుతుంది. చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో పెద్ద చెట్లు ఉండి చాలా చల్లగాలితో ఎంత బాగుండేదని. ఇప్పుడు డెవలప్మెంట్ పేరుతో చాలా చెట్లు అయితే నరికేస్తున్నారు. నాకు అది బాధగా అనిపిస్తుంది. చాలా ఎర్లీగా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అదే శివన్నయ్య ఇంకో 2-3 ట్రిప్పులు ఆటో తిరగాలంట. వేరే కస్టమర్స్ ఉన్నారంట. అందుకనేసి కొంచెం ముందు వెళ్ళిపోతారా భవాన్ని అని అడిగితే సరే అన్నయ్య అనేసి వచ్చేసాం మేము. మళ్ళీ శివన్నయ్య ఇంకొకరిని దింపి ఇంకొకరిని ఇక్కడికి తీసుకుని అయితే వస్తారన్నమాట. అంటే అందరూ జాతరకు వచ్చిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతున్నారు. సో అందుకు
ఇక్కడికి వచ్చేసాను. కానీ నాకు ఏంటో మా అమ్మతో సరిగ్గా టైం స్పెండ్ చేసినట్టు అనిపించలేదండి. ఏంటో మనసు రకరకాలుగా ఉంది నాకు. సో మళ్ళీ వెళ్తానులేండి. 17th షానుకి ఎగ్జామ్స్ అయిపోతాయి. నేను సాటర్డే సండే డ్యాన్స్ క్లాస్ అయిపోయాక సండే నైట్ అయితే మళ్ళీ నేను నరసాపురం అయితే వచ్చేస్తాను. సో 10 daysలో మళ్ళీ వెళ్తాను కదా అనేసి. మన సబ్స్క్రైబర్ అంటే అండి ఎల్బి చర్ల ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే కలిసారండి. మీ పేరండి? వసంత గారు. మీ పేరండి? విజయదుర్గ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి లవ్కి నేను ఇలా కంటిన్యూ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ట్రైన్ అయితే ఎక్కేసామండి. పాలకొల్లు వెళ్ళే లోపల పిల్లలిద్దరికి అన్నం తినిపించేస్తే బెస్ట్ అనేసి పిల్లలకి అన్నం తినిపించేస్తున్నాను. ఎందుకంటే ఇంకా జనం ఎక్కువయ్యే కొద్దీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అన్నం తినడానికి. సో పిల్లలకి ఒక ముద్ద అన్నం తినిపించేసి నేను కూడా పిల్లలతో పాటే అన్నం అయితే తినేసానండి. మా వారైతే మార్నింగ్ తిన్నది చాలా హెవీ అయిపోయింది, నేను ఇంకా తినలేను అని అన్నారు. అమ్మ అయితే పొద్దుట చేపల కూర అయితే వండిందండి. పొద్దున మేమేమో రాత్రి మిగిలిపోయింది తిన్నాము. మళ్ళీ ఇంకా వేరే చేపలు ఉన్నాయి అనేసి పొద్దుట అయితే వండేసింది అనమాట. ఆ కూర ఒక నైట్ ట్రైన్లోకి అయితే పెట్టించేసింది. అది తెచ్చుకున్నాము. టైం 5:15 అయ్యిందండి. జస్ట్ ఇప్పుడే మేము ఇంటికైతే వచ్చాము. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. రేపు వ్లాగ్లో నరసాపురం నుంచి వస్తున్నప్పుడు ఏమేమి తెచ్చుకున్నాను, మా డే ఎలా జరిగింది ఏంటి అన్నది రేపైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.